ఏవండి వింటారా? సైలెంట్ గా ఉండు, తినేటప్పుడు మాట్లాడకూడదు అలా. చెప్పు, ఇప్పుడు తినేటప్పుడు ఏం చెప్తివి? మీరు తినే కర్రీలో ఎలకల ముందు పడింది. ఏమండి, మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ హస్బెండ్ పేర్లు చేతి మీద రాపించుకుంటున్నారు. మరి నేను ఎక్కడ రాపించుకోవాలి? మీ నాన్న ఆస్తి పేపర్ మీద రాయించరాదు? బామ్మ, బయట పెద్ద పాము వచ్చింది. ఈ టైంలో ఎలా వచ్చింది? ఇలా సచ్చింది. ఓ అన్నా, రేవన్లు ఏమైందన్నా, బాగాలేదా? ఆహా, నల్లయి కావాలా? వస్తాను. సరే బాయ్. ఎవరు మామ? మన పక్కింటి వాడు మామ. చీర కట్టుకోవడం రావట్లేదంట, నన్ను హెల్ప్ చేయడానికి రమ్మంటారు. నేను వెళ్ళాలా? ఏంటి? అదే ఆఫీస్కి లేట్ అవుతుంది, నేను వెళ్ళాలా? ఫస్ట్ టైం మా ఆయన్ని లేకుండా ట్రిప్కి వెళ్తున్నాడు. నన్ను గుర్తుపెట్టుకో. నువ్వు ఎప్పుడు నా మనసులోనే ఉంటావు మామ. అందుకే ఈసారి పక్కన పెట్టుకో అంటున్నా. వద్దొద్దు, నువ్వు పక్కన ఉంటే ఖర్చు ఎక్కువైంది, మనసులోనే ఉండు, ఓకేనా? తెలుసు కదా నాన్న, నీకేమైనా నేను తట్టుకోలేనని. ఇంకెప్పుడైనా చెయ్యకు. గోడలెక్కి తుమ్మితే నీకేమైనా అయితే నేను ఏమైపోవాలి? అలా ఎప్పుడు చేయకు, సరేనా? నువ్వే నా ప్రాణం. అలా ఎప్పుడు నువ్వు అల్లరి చేయొద్దు, అలా ఎప్పుడు గోడలు ఎక్కద్దు, ఓకే? బాయ్ బాయ్, టాటా. చిన్నడా మమ్మీ వస్తుందంటే ఏమైనా కావాలని అడుగుతుంది. వాళ్ళు ఇచ్చింది ఇంట్లో ఒకటి ఉంది, తీసుకెళ్తారేమో అడుగు. బాబీ, ఎదురింట్లో పెద్ద గొడవ జరుగుతుంది, ఒకసారి వెళ్ళరా పో. ఒకసారి వెళ్ళొచ్చినందుకే ఆ గొడవ జరుగుతుంది అంటే జాన్కి టీ పెట్టు. సరే అత్తయ్య. శ్రీలేఖ, టీ పెట్టు. సరే అత్త. సందీప్, టీ పెట్టవా? టీ పెట్టవా? అరదిరిగిరిది నా దగ్గరికే వచ్చిందిగా. ఒకసారి స్మెల్ చూడిపి. పాండ్స్ పౌడర్. ఓ, తెలుస్తుందా? ఎవడ్రాది? పందికి పాన్స్ పౌడర్ వస్తుంది తెలియదండి. చూడండి, నిలువెత్తు నిదర్శనం. ఉద్యోగమ్మా. దీని స్మెల్ చూసి ఇదేంటో చెప్పండి. ఇదేంటిది? అసలు స్మెల్లే రావట్లేదు. గాడిదకేం తెలుసు, గంధపు చెక్క వాసన. అబ్బా, నీ చేతిలో ఉంది గంధపు చెక్క, ఏదో సరిలతే. ఇది అసలు గంధపు చెక్కే కాదు. చెప్పాగా, గాడిదకి తెలీదని. అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? ఎన్నిసార్లు చెప్పిన మారవా నువ్వు? ఒకసారి ఇంక తాగను. నా మీద మందాగనని వదిలేవే. చేస్తారా లేదా? సరే, నీ మీద ఇక మందు తాగను తింటా. ఫోన్ చేసి మళ్ళీ ఫోన్ చేయఎందుకు? ఒకటి కాల్ చేసి అంత ఖాళీగా లేదు, రీఛార్జ్ అయిపోయిందిరా. మమ్మీ, ఒక
100 రూపాయలు ఇవ్వ. మామ వెళ్ళేటప్పుడు పైసలు ఇస్తే తీసుకోకు. మామని అడుగుతున్నాడు 100 రూపాయలు. పోనీకి బస్ కిరా లేవంట. మామ ఇస్తే తీసుకోకు అంట. భలే భేలా ఇది ఇంకోటిమో. పేల్చేదానికి టపస్సులు లేవు కావాలరా. మన కాండి తీమా ఇచ్చేద్దామా? మన కాడు ఉండేదే 2. అయ్యే ఈరా మా కూతురు నిద్రపోతుందనా, కొంచెం ఇటు బీ పేర్చుకోండి. ఇవ్వండి. హస్బెండ్ హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి? హస్బెండ్ హ్యాపీగా ఉండాలంటే 3. ఫస్ట్ 1 అరేంజ్ మ్యారేజ్ చేసుకోకూడదు. సెకండ్ 1 లవ్ మ్యారేజ్ అస్సలకే చేసుకోకూడదు. థర్డ్ 1 అయితే ఇక చాలా ఇంపార్టెంట్, అసలు పెళ్ళే చేసుకోకూడదు. ధర్మకాళి కాళి అంటేనే భద్రకాళి. అమ్మా ఎగ్ బుజ్జి చేస్తున్నా. నేను మళ్ళీ చేస్తా. అది లూజ్ కాదు, నేను లూజ్. నీకు చెప్పించడం నాకు ఉండాలి. చెప్పించడం పనుకోవచ్చేలేమా? అసలు కిచెన్ లోకి ఎందుకు వచ్చావు? ఏంటి ఇంకా నిలబడి చూస్తున్నావు? వెళ్ళి లంచ్ ఆర్డర్ చేయి. పిల్లలు ఈరోజు ట్యూషన్ అయిపోయింది. మీరు ఎవరికైనా ఏ డౌట్లు ఉన్నా నన్ను అడగండి, నేను చెప్తాను. సార్ నిన్న మీ పక్కన బీచ్ లో వెయిట్ చేసుకుని కదా, బిలే ఉంది మీ కూతురా. డౌట్ అడగమంటాడు, అడిగితే కొడతాడు గాండుగడు. ఎక్కడికి వెళ్ళావమ్మా? బ్లడ్ డొనేట్ చేయడానికి వెళ్ళొచ్చానమ్మా. ఇల్లుకమ్మా. డాడీ రక్తం తాగి తాగి ఎక్కువైపోయిందా? చిన్ని, దసరా హాలిడేస్ ఇచ్చారు కదా, మీ నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామా, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామా? నాని వాళ్ళ ఇంటికి వెళ్దాం డాడీ. చిన్నే వాటర్ బాటిల్ తీసుకురా. తీసుకొచ్చున్నా అమ్మా. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం. డాడీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం. పొట్ట లోపలికను ఫోటో దిగుతున్నాం కదా. ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ వస్తుంటారు పోతుంటారు, కానీ పొట్ట పిల్లలు లాంటిది, వస్తే పోదు. ఏం చెప్పావురా? మీదో ఏం చేస్తున్నావు? ఆడుకుంటున్నా. ఆట తర్వాత నువ్వు ఇట్రా ఒకసారి. సరే వస్తున్నా. చెప్పు మమ్మీ. షాప్ కి పోయి అల్లం పేస్ట్ కోడిగుడ్లు తీసుకురా పో. సరే మమ్మీ. మమ్మీ తెచ్చినా? అల్లం పేస్ట్ గుడ్లు కోడి దొరకలే మమ్మీ. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. కోడి దొరకలే మమ్మీ. నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నా. అయిపోయి. ఇట్లా అయితే ఇంకోటి కొట్టు. ఏంది ఇచ్చేది కింద అంటే నీకు 200 ఇవ్వాలంటే అక్క. ఏంద్రా ఇవి చిప్సా ఏంటివి? ఎందుకు బాగున్నాయా? ఏం లేదు అక్క, పైగా ఏం తిని చచ్చినామంటే చెప్పాలి కదా.
చూడు ఎందుకు కాళ్ళు అలా ఊపుతావు? కాళ్ళు ఊపితే ఇంట్లో దరిద్రం వస్తుందంట. అదిగో దరిద్రం వచ్చేసింది. వెళ్ళు తలుపుతి. హాయ్ పిన్ని. అమ్మా వచ్చేసింది. చెల్లి నువ్వా? ఎందుకమ్మా అంటే టెన్షన్ కున్నావు? నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. నిన్ను కంట్రోల్ చేయాలో, మీ అన్నని కంట్రోల్ చేయాలో, మీ డాడీని కంట్రోల్ చేయాలో, లేకపోతే నా హెల్త్ ని కంట్రోల్ చేసుకోవాలి, నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. ఫస్ట్ నేను కంట్రోల్ లో పెట్టుకోమ్మా, అన్ని సాల్వ్ అయిపోతాయి. ఏమ్మా టికెట్ తీయండి. విజయవాడకి ఒక టికెట్ ఇవ్వండి. యాడ దొరికింది సంతరా ఇదే? ఇదేమన్నా ఎర్రబోసు అనుకుంటా ఏంటమ్మా? ట్రైన్ టికెట్లు ట్రైన్ లో ఎవరో స్టేషన్ లో ఇస్తారు. తీ ఫైన్ కట్టు. ఏమ్మా మీ టికెట్ ఏది? అదేంటమ్మా ఆధార్ కార్డు ఇచ్చావు? ఇది బస్సు కాదు ట్రైన్. తీ ఫైన్ కట్టు. అయితే ఆపి దిగేస్తాం. రవిసో వెళ్ళిపోదాం. పదవి దిగేద్దాం రా. ఏం చేస్తున్నారండి? ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నా. ఇలా ఎవరైనా ఫుడ్ ప్రిపేర్ చేస్తారా? ఈరోజు సండే, నువ్వు తినేది ఇదేగా.